కర్నూలు జిల్లా చిప్పగిరిలో హై టెన్షన్ నెలకొంది. పోలీస్ స్టేషన్లో ఉంచిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి మద్దతుగా భారీగా వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి. ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేసిన పోలీస్ స్టేషన్లో ఉంచారు పోలీసులు. అయితే దీన్ని నిరసిస్తూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. మరోవైపు ఎమ్మెల్యే విరూపాక్షిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆయనతో పాటు మరో 15 మంది పైన కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. దీన్ని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ధర్నా నిర్వహిస్తున్నాయి. నిన్న చిప్పగిరి మండలంలోని సంగాల గ్రామంలో వైసీపీ టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు గాయపడ్డారు. మరోవైపు ఓ టీడీపీ నేత కారు కూడా ధ్వంసమైంది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం పలువురిని అరెస్టు చేశారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, బలరాం, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసుల అదుపులోకి తీసుకోవడంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆలూరు నియోజకవర్గం చిప్పగిరికి చేరుకోవడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్యే నిన్న రాత్రి కార్యకర్త సంబంధించినటువంటి వ్యక్తులపైన దాడి చేయడంతో పరామర్శించేందుకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యే పైన కానీ దాడి చేశారు అనేది వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఏదైనా సమాచారం ఇవ్వాల్సింది పోయి సమాచారం ఇవ్వకుండా ఒకే గ్రామంలోకి రావడం ఏంటి అనేది టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంట్లో నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఘర్షణలో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తమ్మునికి చేయి విరగడం జరిగింది. అదేవిధంగా టీడీపీ మండల అధ్యక్షుడు వాహనంగానే ధ్వంసం కావడం జరిగింది. దీనితో మొత్తం ఆ మండలమంతా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేమకల్లు సంఘాల గ్రామాల్లో మాత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొవడంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించడం జరిగింది. అయితే నిన్న రాత్రి 2:30 గంటల సమయంలో ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు వాకల్లో పాల్గొట్టి అదుపులోకి తీసుకోవడం ఏంటి అనేది వైసీపీ ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. వైసీపీ శ్రేణులు మాత్రం ఆలూరు నియోజకవర్గం చిప్పగిరికి భారీ ఎత్తున చేరుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బుట్టా రేణుక, అదేవిధంగా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున చిప్పగిరికి చేరుకోవడం జరిగింది. ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయడం ఏంటి, అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి పోలీసులు యత్నిస్తున్నారనేది వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలపైన పెద్ద ఎత్తులు దాడులు జరుగుతున్నాయి. ఎక్కడా కర్నూలు జిల్లాలో ఎక్కడ జరగడం లేదు. కేవలం ఆలూరు నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారనేది వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఆలూరు నియోజకవర్గంలో మాత్రం పోలీసులు భారీ ఎత్తున మోహరించడం జరిగింది. ఆలూరు, చిప్పగిరి మండలాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠత నెలకొన్న పరిస్థితుల్లో పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి డిఎస్పీ, అదేవిధంగా సిఐలు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. వైసీపీ శ్రేణులు కానీ అక్కడికి భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడరు చిప్పగిరికి రానుండడంతో పోలీసులు కానీ అనేక చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతుంది. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేని అర్ధరాత్రి సమయంలో పోలీసులు వాకల్ని పగలగొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటనేది వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా జరిగినప్పుడు ఆ సమస్య ఉన్నప్పుడు కార్యకర్తల్ని పరామర్శించే హక్కు ఎమ్మెల్యేకి ఉంటుంది, ప్రజాప్రతినిధికి ఉంటుంది. అలాంటి సందర్భంలో అర్ధరాత్రి సమయంలో ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం ఏంటనేది ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే అనేక ఉంటాయి. వాటినన్నింటినీ ధిక్కరించి పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఏంటనేది వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి పోలీసులు యత్నిస్తున్నారు అనేది వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బలరాం, అంటే ప్రస్తుతం పరిస్థితి ఏ రకంగా ఉంది? మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండే విధంగా అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? అయితే ఎమ్మెల్యే విరూపాక్షి పోలీసు అదుపులో ఉండడంతో తక్షణమే విడుదల చేయాలని మొత్తం రోడ్లపైన బైఠాయించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చిప్పగిరి మండల కేంద్రంలో వైసీపీ శ్రేణులు ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కర్నూలు, ఆలూరుకు సంబంధించిన 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఆలూరుకు చేరుకోవడం జరిగింది. ఆలూరులో నియోజకవర్గంలో చిప్పగిరి రోడ్డుపైనే బైఠాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉద్రిక్తత మాత్రం తీవ్ర
స్థాయిలో ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందని నేమకల్లు సంఘాల గ్రామంలో మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వైసీపీ శ్రేణుల్లోనూ టీడీపీ శ్రేణుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఘర్షణ వాతావరణం క్రియేట్ కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి మీద ఎవరు దాడులు చేసుకుంటారనేది ఒక భయాందోళన నెలకొన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్షలు పడతాయి. ఎవరైనా కానీ అనవసరమైన ఘర్షణలకు పాల్పడితే మాత్రం శిక్షలు అనుభవిస్తారని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో దాడులు చేస్తున్నటువంటి వారిపైన పరామర్శించేందుకు వెళ్ళేటువంటి ఎమ్మెల్యే పైన రాత్రి అర్ధరాత్రి సమయంలో ఇల్లు వాకిల్లో పాల్గొట్టి అరెస్టు చేయడం ఏంటనేది వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. బుట్టా రేణుకా, అదేవిధంగా మాజీ మేయరు బివై రామయ్య, ఎమ్మెల్సీ అనేక మంది అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులను కానీ మొత్తం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో పోలీస్ స్టేషన్ గారిని ముట్టడిస్తామని వైసీపీ శ్రేణులు ఇప్పటికే హెచ్చరికలు చేయడం జరిగింది. తమ ఎమ్మెల్యేని తక్షణమే విడుదల చేయాలా, విడుదల చేయకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం చిప్పగిరి మండల కేంద్రంలో మాత్రం తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైసీపీ అక్కడ ఎమ్మెల్యేగా అధికారం ఉండడంతో ఇన్ఛార్జే తమ పైన దాడులు చేయిస్తుంది. అనవసరంగా యాక్టివ్గా ఉండే వైసీపీ యాక్టివ్గా ఉండే కార్యకర్తల పైన ఇబ్బందులకు గురి చేసే విధంగా వారిని ఇబ్బందులు పెడుతూ ఉన్నారనేది వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చిప్పగిరిలో జరిగేటువంటి ఉత్కంఠతన ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో అనేది తీవ్ర ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి ఆలూరు నియోజకవర్గంలో కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.